పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఇక ఈ నెల 24వ తేదీన థియేటర్లో విడుదల కానుంది ఈ యొక్క చిత్రం. ఇక ఈ యొక్క ట్రైలర్ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఇక ట్రైలర్ విషయానికి వస్తే హరిహర వీరమల్లు కథ నేపథ్యం మొఘలుల సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు చూసి చెలించిన ఓ యోధుడు బందిపోటుగా మారుతాడు. మొఘలుల చక్రవర్తి సైనికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. ప్రజల పక్షాన నిలిచిన యోధుడు వీరమల్లు కథ. ఇక హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించారు. వీరమల్లుగా టైటిల్ రోల్లో పవన్ కళ్యాణ్ నటించారు. ఇక ఇద్దరి మధ్య ఓ యుద్ధంలా ఉన్నది ట్రైలర్. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగులు థియేటర్లో విజిల్స్ పడడం గ్యారంటీ. ప్రస్తుత రాజకీయాలను అన్వేషించి ఈ యొక్క ట్రైలర్లో కొన్ని పొలిటికల్ పంచులు కూడా పెట్టడం జరిగింది. ఇక ట్రైలర్లో హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఆ దేశ శ్రమ బాదుషా పాదాల కింద నగిలిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్ వచ్చిన తర్వాత ట్రైలర్ మొదలైంది. గోల్కొండ నుంచి 8వ వాడు బయలుదేరాడు, వాడు ఢిల్లీకి చేరకూడదు అని మరో వాయిస్ ఓవర్ వచ్చాక విజువల్స్ మొదలయ్యాయి. ఇది నేను రాసిన చరిత్ర, సింహాసనమా మరణ శాసనమా అంటూ బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోహినూర్ అని తనికెళ్ళ భరిణి డైలాగ్, పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఒకటేసారి జరిగాయి. ఆయన్ను కోహినూర్ అన్నట్లుగా ప్రాజెక్ట్ చేశారు. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి అని తనికెళ్ళ భరిణి మరో డైలాగ్ చెప్తుంటే పవన్ కళ్యాణ్ వీరత్వాన్ని చూపించారు. ఇక ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూసి ఉంటారు, ఇప్పుడు పులిని వేటాడే బెప్పుల్ని చూస్తుంటారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ బాగుంది. నేను రావాలని చాలామంది దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటూ ఉన్నాయి. మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక ఈ యొక్క ట్రైలర్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను థియేటర్లో అభిమానులు చూస్తున్న కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లు ట్రైలర్ను థియేటర్లో ప్రత్యేకంగా వీక్షిస్తున్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు కర్ణాటకలో కూడా ఈ యొక్క ట్రైలర్ను స్క్రీనింగ్ చేయించున్న విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్కు సంబంధించిన థియేటర్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి.